హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి. ఇది స్కూల్ అసిస్టెంట్ కానీ లేదు అంటే మన ఎడ్జిటీకి సంబంధించి లాంగ్వేజ్ పండిట్స్ కూడా ఇందులో 10 మార్క్స్ అయితే మనం స్కోర్ చేసుకోవచ్చండి. ఇందులో అంటే 20 బిట్స్ ఇస్తారు, 20కి 10 మార్క్స్ అంటే హాఫ్ మార్క్స్ కాబట్టి 10 మార్క్స్ అయితే మనం ఇందులో స్కోర్ చేసుకోవచ్చు. దీనికి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్లోని బిట్స్ అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇప్పుడు చూద్దాము. అంతకన్నా ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ సింబల్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే ఫస్ట్ బిట్ వచ్చేసి, ప్రపంచ మానవ చరిత్రలో విద్యాదానం చేసిన మొదటి దేశం భారతదేశం అని దీనిలో వివరించబడింది. దేనిలో? మనుశ్లోకం. ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి, వేదకాలంలో వేద విద్యా కరిక్యులంలో అధ్యయనం చేయు వేదముల వరుస క్రమం. వరుస క్రమం. ఆన్సర్ వచ్చేసి 3 అండి. వరుస క్రమం ఏమంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అనేది వేదకాలంలో వేద విద్యా కరిక్యులంలో అధ్యయనం చేయు వేద వరుస క్రమము అనంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. వేద విద్య లక్ష్యము. థర్డ్ వన్ వచ్చేసి వేద విద్య లక్ష్యము. ఆన్సర్ వచ్చేసి 1 and 2. ఆత్మ సాక్షాత్కారము, ముక్తి లేదా మోక్షము. ఈ 2 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, వేదకాలం నాటి విద్యార్థి దశగా పేర్కొన్న దశ. బ్రహ్మచర్యాశ్రమం. ఇది తెలంగాణ డిఎస్సికి సంబంధించిన బిట్స్ అండి. ఆన్సర్లు ఎవరికైనా తెలిస్తే కనుక మీరు పేపర్ 1 and 2 లాంగ్వేజ్ పండిట్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అనేది నేను చాప్టర్ వైజ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డెఫినెట్గా మీరు మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఈ బిట్స్ ఒక్కసారి వీడియోస్ కనుక చూసినట్లయితే కనుక ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, వేదకాల విద్యలో ఈ అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. శీల నిర్మాణం. వేదకాలంలో ఏ ఉత్సవం ద్వారా బ్రహ్మచర్యం ముగుస్తుంది? సమవర్తనోత్సవం. నేను డైరెక్ట్ ఆన్సర్సే చెప్తున్నానండి. ఇవి ఏంటంటే ఆప్షన్స్ అన్నీ చూపిస్తున్నాను, కానీ ఇవి ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీకు డైరెక్ట్ ఆన్సర్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి, బెల్ సిస్టమ్ అనేది. 7th వన్, బెల్ సిస్టమ్ అనేది వేదకాల విద్య. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 8, వేదకాలంలో ఉన్నత విద్యాలయాల్లో పోల్చదగినది. వేదకాలంలో ఉన్నత విద్యాలయాలతో పోల్చదగినది. పరిషత్. వేద విద్యా పద్ధతి అయిన వాచక పద్ధతిలోని భాగం కానిది. ఆచరణాత్మకం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది. క్రింది వానిలో సరైనది ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. వేదకాలంలో సమస్త జ్ఞాన కేంద్రం గురువు హోదా దైవ సమానుడు. గురు శిష్య సంబంధం అవినాభావ ప్రత్యక్ష సంబంధం. ఇవన్నీ రైట్ ఆన్సర్లు అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఈ క్రింది వానిలో సరి అయినది కానిది. క్రింది వానిలో సరైనది కానిది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సరైనది కానిది ఏంటి అంటే వేదకాలంలో విద్యా విధానము స్వచ్ఛందము కాదు. నెక్స్ట్ వన్, బౌద్ధ కాలం నాటి విద్యా లక్షణం. పైవన్నీ. బౌద్ధ కాలం నాటి విద్యా లక్షణం వియుక్తి, జీవికకు సిద్ధం చేయుట, నైతిక అభివృద్ధి. నెక్స్ట్ వన్, బౌద్ధ ప్రకారం ప్రాథమిక విద్యా ప్రవేశ ఉత్సవం. పబ్బజ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలిసారిగా మాతృభాషలో విద్యా బోధన చేసిన వారు బౌద్ధులు. బౌద్ధంలో స్నాతకోత్సవం. ఉపసరస్సు. బౌద్ధంలో స్నాతకోత్సవం, ఉపసదస్సు. ఈ క్రింది వానిలో సరి అయినది వచ్చేసి పైవన్నీ.
ఉపనయనం అనంతరం వేద విద్యలో విద్యార్థిని అంతేవాసి అని పిలిచేవారు. పబ్బజా ఉత్సవం అనంతరం బౌద్ధ విద్యలో విద్యార్థిని సమనేరులు అని పిలిచేవారు. జైనమత విద్యాలయాలను బాపదులు అని పిలిచేవారు. ఇవన్నీ రైట్ ఆన్సర్లు అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి విద్యకు తొలిసారిగా వ్యవసాయపరమైన రూపం ఇచ్చిన మతం బౌద్ధ మతం, బౌద్ధం. నెక్స్ట్ వన్ జైన మత విద్యా ప్రధాన తత్వం. పైవన్నీ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అంటే సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, కఠిన క్రమశిక్షణ అనేది జైన మత విద్య ప్రధాన తత్వం. నెక్స్ట్ వన్ మధ్యయుగంలో కొత్తగా వచ్చిన విద్యా సాంప్రదాయం ఇస్లాం సంప్రదాయం ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది? మతానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇస్లాం విద్యా విధానంలో అక్షరాభ్యాస వయస్సు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. నెక్స్ట్ వన్ ముస్లిం బాలుడు విద్యాలయంలో చేరినప్పుడు జరిపే ఉత్సవం బిస్మిల్లా. నెక్స్ట్ వన్ ముస్లిం బాలిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈ విధంగా పిలుస్తారు. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, జార్పి పానీ. 24th ఇస్లామిక్ సంప్రదాయ విద్యా వ్యవస్థలో దశలు 3. నెక్స్ట్ వన్ ఇస్లామిక్ విద్యా నిర్వహణలో ప్రాథమిక స్థాయి పాఠశాల మక్తబ్. నెక్స్ట్ వన్ ఇస్లామిక్ విద్యా నిర్వహణలో మాధ్యమిక ఉన్నత స్థాయి పాఠశాల మదరసా. నెక్స్ట్ వన్ ఇస్లామిక్ విద్యా నిర్వహణలో నేటి కళాశాలలో పోల్చదగిన విద్యాలయాలు మదర్సా ఐలా. నెక్స్ట్ వన్ ఇస్లామిక్ విద్యా విధానంలో బోధనా పద్ధతి 1 and 2 అంటే వల్లెవేయుట, చర్చ. నెక్స్ట్ వన్ విద్యా విధానంలో శిక్షలు, బహుమతులు ప్రవేశపెట్టిన విద్యా విధానం ఇస్లాం విద్య. నెక్స్ట్ వన్ 30th వన్ ముస్లిం విద్యను భారతదేశంలో స్థాపించినది మహమ్మద్ గజనీ. పరమత సహనంతో కూడిన విద్యను ప్రవేశపెట్టిన ముస్లిం పాలకుడు అక్బర్. మాతృభాషలో విద్యను బోధించమని ఆజ్ఞాపించిన ముస్లిం పాలకుడు ఔరంగజేబ్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ముస్లిం ప్రాథమిక పాఠశాల మక్తబ్లో మౌల్వీ అనే మత పెద్ద ద్వారా విద్యాబోధన జరిగేది. అయితే మౌల్వీకి జీవనాధారం ఏమిటి? భక్తులు కానుకలు సమర్పించేవారు. మక్తబ్లో పాఠ్య ప్రణాళిక పైవన్నీ అరబిక్ అక్షరమాల నేర్పడం, కుర్వా సూక్తులు నేర్పడం, క్రమం తప్పని నమాజు. నెక్స్ట్ వన్ మదర్సాలో ప్రధానమైన బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ వన్ మక్తబ్ అనే పదం దేని నుండి గ్రహించబడింది? కుతుబ్ అనే అరబిక్ పదం. ఇస్లాం విద్యా లక్ష్యం పైవన్నీ జ్ఞాన వ్యాప్తి, మత వ్యాప్తి, నైతిక విలువల వ్యాప్తి. నెక్స్ట్ వన్ వేదకాలంలో విద్యను గడించిన ప్రముఖ స్త్రీలు గార్గి, మైత్రేయి. నెక్స్ట్ వన్ విద్యాకాలంలో విద్యాబోధన ముఖ్యంగా ఈ భాషలో జరిగేది సంస్కృతంలో. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఇది మీకు రివిజన్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ బిట్స్ అనేది చూసుకుంటే కనుక మీరు మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉపనిషత్తులలో తెలిసిన అభ్యసన దశలో లేనిది ఉపవాసం. నెక్స్ట్ వన్ దీనిలో విద్యార్థి నేర్చుకున్న విషయాలపై ఏకాగ్రతను నిలిపి ధ్యానంలోనికి పోయి సత్యవంతమైన జ్ఞానాన్ని సాక్షాత్కరిస్తాడు నిధిధ్యాసనం. బౌద్ధ విద్యా విధానం ప్రకారం విద్యను అభ్యసించుటను
కావలసిన కనీస వయస్సు 8 సంవత్సరాలు. బౌద్ధ విద్యా విధానంలో విద్యాభ్యాసన కాలం 12 సంవత్సరాలు. బౌద్ధంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఇలా పిలిచేవారు: సమనీరులు. పరవిద్య అనగా పరలోకంలోని ఆత్మకు మోక్షానికి ఉపయోగపడేదాన్ని పరవిద్య అని అంటారు. అహిష్మికం. అపరివిద్య అనగా సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా ఎదగడానికి. అపరివిద్య అనగా ఐహికం, సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా ఎదగడానికి. వేదకాలంలో సమస్త జ్ఞాన కేంద్రం. వేదకాలంలో సమస్త జ్ఞాన కేంద్రం గురువు. వాచక పద్ధతిలోని దశలు: శ్రవణం, మననం, నిధిధ్యాస. భారతదేశంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టిన వారు పోర్చుగీసు. నెక్స్ట్ వన్, భారతదేశంలో విద్యా వ్యాప్తికి కృషి చేసిన మొట్టమొదటి క్రైస్తవ మతబోధకుడు ఫ్రాన్సిస్ జేవియర్. భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు చార్లెస్ గ్రాంట్. విల్బర్ఫోర్స్ చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా బ్రిటిషు పార్లమెంటు రూపొందించిన చట్టం 1813 చట్టం. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి ఆధునిక విద్యా చట్టం 1839 చట్టం. నెక్స్ట్ వన్, పాశ్చిమ వివాదానికి కారణమైన చట్టము. ప్రాక్పశ్చిమ వివాదానికి కారణమైన చట్టము 1813 చట్టము. ప్రాక్పశ్చిమ విధానాన్ని పరిష్కరించడానికి విలియం జెంటిక్ ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడు లార్డ్ మెకాలే. 56. భారతీయ విద్య మీద లార్డ్ మెకాలే చారిత్రాత్మకమైన ప్రతిపాదన చేసిన సంవత్సరం 1835 ఫిబ్రవరి 8వ తేదీ. నెక్స్ట్ వన్, ఇంగ్లీషు నవీన విజ్ఞానానికి తాళం చెవి అని అన్నది మెకాలే ప్రతిపాదన లక్ష్యం కానిది భారతీయులను విద్యావంతులను చేయుట. భారతదేశంలో విద్యాసంస్థలను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల, విశ్వవిద్యాలయాలుగా విభజించాలని సూచించినది వుడ్స్ కమిటీ. నెక్స్ట్ వన్, ప్రస్తుత దేశ విద్యా విధానానికి ప్రాతిపదిక వుడ్స్ డిస్పాచ్. నెక్స్ట్ వన్, వుడ్స్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టా లాంటిది అని అన్నది హెచ్ఆర్ జేమ్స్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్, అధోముఖ వడపోత సిద్ధాంతంను ప్రతిపాదించినది మెకాలే. నెక్స్ట్ వన్, కలకత్తా విశ్వవిద్యాలయ స్థాపన జరిగిన సంవత్సరం 1857. 64. నెక్స్ట్ వన్, తొలిసారిగా 1877లో స్త్రీలకు విద్యా ప్రవేశం కల్పించిన విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రలో నియమించబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తొలి భారతీయ విద్యా ప్రణాళిక కమిషన్ సార్జెంట్ 1944. ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైనది 1911 గోఖలే తీర్మానం. వివిధ విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం కొరకు యూజీసీని ఏర్పాటు చేయాలి అని సిఫార్సు చేసిన కమిటీ సార్జెంట్ కమిటీ 1944. నెక్స్ట్ వన్, దేనితో భారతదేశంలో బ్రిటిషు విద్యకు ప్రత్యక్ష పాత్ర ముగిసింది సార్జెంట్ నివేదిక. నెక్స్ట్ వన్, సార్జెంట్ నివేదికలో ముఖ్యాంశం కానిది
6 నుండి 14 సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ విద్య నిషిద్ధం. నెక్స్ట్ వన్, సార్జెంట్ నివేదిక అమలు కోరిన గడువు 40 సంవత్సరాలు 1984 నాటికి. నెక్స్ట్ వన్, స్వాతంత్ర్యం అనంతరం విశ్వవిద్యాలయాల విద్యను పునర్నిర్మించుటకు ఏర్పాటు చేసిన మొదటి కమిషన్ రాధాకృష్ణ కమిషన్ 1948-49. గ్రామీణాభివృద్ధి కొరకు గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ రాధాకృష్ణ కమిషన్. 82. కేంద్ర విద్యా సలహా బోర్డు ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1921. 1929లో ఆర్థిక మాంద్య పరిస్థితుల వలన మూతపడిన CABE సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పునరుద్ధరించబడిన సంవత్సరం 1935. నెక్స్ట్ వన్, దేశ విద్యా చరిత్రలో చీకటి కాలంగా పిలువబడేది 1939 నుంచి 44. నెక్స్ట్ వన్, మాధ్యమిక విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్, మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం 1952-53. మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన మాధ్యమిక విద్యా లక్ష్యం పౌరసత్వ అభివృద్ధి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో మాధ్యమిక విద్యా కమిషన్ సిఫార్సు కానిది హిందీని తప్పనిసరిగా బోధించవలసిన అవసరం లేదు. కొఠారి కమిషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి కొఠారి కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం జూలై 14, 1964. నెక్స్ట్ వన్, భారతీయ విద్యా కమిషన్ అని దేనిని అంటారు? కొఠారి కమిషన్ని భారతీయ విద్యా కమిషన్ అంటారు. నెక్స్ట్ వన్, కొఠారి కమిషన్ సూచనల ప్రకారం మన జాతీయ విద్యా వ్యవస్థ రూపం 10+2+3. నెక్స్ట్ వన్, కొఠారి కమిషన్ నివేదికలో సరి అయినది కానిది మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయరాదు. నెక్స్ట్ వన్, 94. కొఠారి కమిషన్ సిఫార్సులను అనుసరించి భారత ప్రభుత్వం తొలి జాతీయ విద్యా విధానంను ఏర్పాటు చేసిన సంవత్సరం 1968. నెక్స్ట్ వన్, కొఠారి కమిషన్ సిఫార్సులలో లేనిది UGCని ఏర్పాటు చేయాలి. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం 1977. కరిక్యులం రివ్యూ కమిటీ అని దేనికి పేరు? ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ వన్, స్కాట్ క్రీడలను పాఠశాలలో నిర్వహించాలని సిఫార్సు చేసిన కమిటీ మొదలియార్ కమిటీ. మాధ్యమిక దశలో SUPWను వారానికి 3 గంటల నుండి 6 గంటలు కేటాయించాలి అని సిఫార్సు చేసిన కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ వన్, ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీ మాల్కం ఆదిశేషయ్య కమిటీ. రాజీ వీలునామాగా పేర్కొన్న విద్యా విధానం 1986 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్, విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్తు దృక్పథం అనే నివేదిక ఈ జాతీయ విద్యా విధానంలోనిది. 1986 జాతీయ విద్యా విధానం. 1986 జాతీయ విద్యా విధానంలో అంశం కానిది కంప్యూటర్ అక్షరాస్యతను ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, 1986 జాతీయ విద్యా విధానం అనుసరించి అన్ని దశలలో కనీస అభ్యసన స్థాయిలను రూపొందించడానికి నియమించిన కమిటీ RH దవే కమిటీ.
దేశమంతటా సామాన్య పాఠశాలల్లో ఏర్పాటును సూచించిన కమిటీ రామ్మూర్తి కమిటీ 1990. ప్రాథమికోన్నత పాఠశాలలను ఏ నిష్పత్తిలో పెంచాలని జనారణ రెడ్డి కమిటీ సూచించింది. 4:1 to 2:1. పాఠశాలలో విద్యార్థుల మధ్య వ్యక్తిగత పోటీలను విరమించి సామూహిక పోటీని ప్రోత్సహించాలని సూచించిన కమిటీ యశ్పాల్ కమిటీ. అభ్యసనం భారయుతంగా ఉండకూడదు అనేది ఈ కమిటీ నివేదిక యొక్క టైటిల్ పేరు. యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని నిషేధించి కృత్యాధార పద్ధతుల ద్వారా దృశ్య శ్రవణ పద్ధతుల ద్వారా విద్య సంపాదించాలని సిఫార్సు చేసిన కమిటీ చతుర్వేద కమిటీ. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా విధానాన్ని సూచించడానికి 1964లో భారత ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ అధ్యక్షులు కొఠారి డిఎస్. నెక్స్ట్ వన్, విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి. జాతీయ విద్యా విధానం 1986. ఆత్మపరిశీలన ద్వారా ఒక మంచి సామాజిక వ్యక్తిగా రూపొందించుటకు ఉపయోగపడే విద్య. యాదృచ్ఛిక విద్య. ఉపాధ్యాయుడు కేంద్ర బిందువైన విద్యా ప్రక్రియ. ఏకధ్రువ. నెక్స్ట్ వన్, త్రిధ్రువ విధాన ప్రక్రియను ప్రతిపాదించినది. జాన్ డ్యూయి. ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరి పరస్పర కృషి ద్వారా విద్యా గమ్యాలు సాధింపబడే విద్యా ప్రక్రియ. ద్విధ్రువ. నెక్స్ట్ వన్, మాతృభాషలోని విద్యా బోధన చేయాలి అని తెలిపే నిబంధన ఏది? 351A 351A. ఇవేనండి మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించిన ఫస్ట్ చాప్టర్ అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసాము. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో కలుద్దాము. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. 10 మార్క్స్కి అయితే వస్తుంది ఈ చాప్టర్ బిట్స్ అనేవి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది పేపర్ 1 వాళ్ళు కానీ 2 కానీ మన లాంగ్వేజ్ పండిట్స్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. తెలంగాణకు సంబంధించిన డిఎస్సికి సంబంధించిన బిట్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.